హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఫాలో కూడా కావండి. మా అబ్బాయి చెప్తున్నాడు. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు, బాబు జమ్మ పోసింది కదా, అందుకు మా పెద్ద అబ్బాయి పోలేదు, మా చిన్న అబ్బాయి కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నాడు అనమాట. టీవీ పెట్టుకున్నారు, కలుస్తూ ఉన్నాడు అనమాట. ఆకుకూర అయితే తీసుకున్నాను, కాయగూరలు అయితే ఏం తీసుకోలేదన్నమాట. ఎక్కువ క్యారెట్, ముల్లంగి, టమాటా తీసుకున్నా. అబ్బాయి అయితే కూడా ఏం తినకూడదు కదా, అందుకోసము క్యారెట్ అయితే ఫ్రై చేసి ఇస్తామని తీసుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు కారం వేసి, ఆయిల్ ఎక్కువ లేకోకుండా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసి పెట్టాలి అన్నమాట. ఉప్పు కారం ఎక్కువ తినకూడదు, నవ్వులు వస్తాయి అన్నమాట. ఇంకా గోంగూర వచ్చేసి నేను పచ్చడి చేసుకుందామని తీసుకున్నాను. గోంగూర, మెంతాకు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఆయిల్లో ఫ్రై చేసి పచ్చడి చేసుకుందామని తీసుకున్నాను అన్నమాట. అబ్బాయికి అయితే గోంగూర, వంకాయ ఇలాంటివి అయితే పెట్టకూడదు, నవ్వులు వస్తాయి అన్నమాట. ఇంకా గోంగూర మన తీసుకొని అయితే ఉంది. దీంట్లో అయితే మెంతాకు, కరివేపాకు అయితే అన్నీ కలిపేసాను. ఈరోజు పచ్చడి చేసుకున్నాను. ఆకుకూర తీసుకునే వాళ్ళు 3-4 సార్లు అయితే కూడా బాగా కడగండి. ఎందుకంటే మా ఇంటి దగ్గరే ఒక ఆకుకూర గంపాయం వచ్చిందనమాట. నేను ఆ రోజు బట్టలు ఉతికేసిన నీళ్ళు ఆకుకూర ఎండకి వాడిపోతుందని ఆ నీళ్లు తీసుకొని పోయి ఆకుకూర మీద అయితే కూడా చల్లుతుంది అనమాట. అలా ఉంటుంది. ఆకుకూర తీసుకునేటప్పుడు మనము ఉప్పు వేసి ఒక 3-4 సార్లు అయితే కూడా బాగా కడగాలండి. నేను ఆ రోజు నుంచి అమ్మతో అయితే కూడా ఆకుకూర తీసుకోలేదు అనమాట. ఇలా పోస్తారా అని ఒక మగ్గు నీళ్ళు నేను అడిగినే ఇచ్చింది. ఆడే సింటెక్స్ ఉంది, ఆ నీళ్ళన్నా తీసుకొని చల్లొచ్చు, కానీ ఆ నీళ్ళు పోసేసరికి నాకైతే కూడా ఒక 3 months అవుతుంది అనమాట. ఇంకా ఇప్పటికీ ఆమెతో నేను ఆకుకూర తీసుకోలేదు. ఆకుకూర తీసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా మనమైతే కడిగి చేసుకోవాలండి. నేనైతే కూడా కాయగూరలు, ఆకుకూర మొత్తం అన్నీ రాళ్ళుప్పులోనే బాగా అయితే కూడా ఒక 5 నిమిషాలనే నానబెట్టి అయితే నేనైతే కూడా వాడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మంచిగా ఆకుకూర తినాలంటారు కదా. ఆకుకూర అయితే తీసుకోవడము, పోల్చడము అదే పెద్ద పని. కాకపోతే కూడా నేను ఈ మధ్య అయితే కూడా ఎక్కువ వాడుతున్నాను అనమాట. అప్పుడైతే కూడా ఆకుకూర చాలా తక్కువ, కాయగూరలు అయితే తీసుకుంటాంటే కాయగూరలు ఎక్కువ వాడుతుంటే కానీ ఆకుకూర అయితే చాలా తక్కువ అనమాట. అప్పుడైతే ఇప్పుడు వాడాల్సి వస్తుంది అనమాట. మా అబ్బాయికి వంట ఏమేమి పెడతాను అనేది ఈరోజు అయితే కూడా వీడియోలో చూపిస్తాను. మా అబ్బాయికి అయితే కూడా మార్నింగ్ అయితే టిఫిన్ అండి. మార్నింగ్ వచ్చేసి మా అబ్బాయికి పొంగలండి. పోపు అయితే కూడా పెట్టకూడదు, అంటే ఎవరు తినకముందే ఫస్ట్ మా అబ్బాయికి తీసి పెట్టాలి. కొంచెం అయితే కూడా ఇక్కడ హాట్ బాక్స్లో తీసి పెట్టాను, మళ్ళీ ఏమన్నా కావాలంటే పెట్టాలి కదా అని. మనం తిన్న తర్వాత అయితే కూడా అబ్బాయికి పెట్టకూడదు అనమాట. ఎందుకంటే అమ్మవారు పోసింది కాబట్టి, అమ్మవారు పోసిన వాళ్ళకి ఏదైనా కానీ మనం చేసిన వంట ఫస్ట్ వాళ్ళకి తీసి పెట్టాలి. ఇక్కడ వచ్చేసి పెరుగు అండి, పెరుగు కాదు, మజ్జిగ కాదు, కొంచెం మధ్య రకం అన్నమాట. మా అబ్బాయి కోసం అయితే కూడా ఇలా అండి. అంటే తిరగవాత అయితే కూడా పెట్టచ్చు, కాకపోతే కొంచెం లైట్గా పెట్టాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ నవ్వులు వస్తాయంట. అందుకోసము మా అబ్బాయి కోసం అయితే ఇలా తిరగవాత లేకోకుండా మార్నింగ్ అయితే ఇలా పెట్టేస్తాను. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి పప్పుచారు కానీ, తర్వాత టమాటా రసం కానీ పెట్టేస్తాను. ఇంకా వెజిటేబుల్ కానీ ఉప్పు కారం ఏం లేకోకుండా మెత్తగా ఉడికించి అయితే కూడా పెట్టాలి అన్నమాట. ఇదండి మా అబ్బాయి కోసం అయితే కూడా ఇలా అయితే కూడా మా సైడ్ అయితే ఇలా పెట్టేస్తాం అనమాట. ఓకే, బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్. ఒకసారి మా అబ్బాయికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ ఏమేమి పెడతాననేది వీడియో అయితే కూడా ఖచ్చితంగా అయితే తీస్తానండి. ఈ రోజుకి వచ్చేసి మా అబ్బాయికి 7 days అనమాట. 9 days అయితే కూడా బండారంతా పెట్టేసి స్నానం చేపిస్తాము. బాయ్ బాయ్.